దానికంటే బెస్ట్ ప్రభుత్వం ఏపీలో ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు వాడు ఎన్ని కష్టాలు పడ్డారు ఏపీ వాడు. ఐ మీన్ నేను కూడా ఏపీ వాడిని. ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటనేది అందరికీ తెలుసు. సో మళ్ళీ అంతకంటే బెస్ట్ది ప్రభుత్వం ఇంకోటి ఫామ్ అవుతుందని చెప్పి ఏపీ అనుకోవట్లేదు. ఫ్యూచర్ లో కూడా ఫామ్ అవ్వదేమో. దట్ ఇస్ ద బెస్ట్. రోడ్లు వరకు చూసుకుంటే యా ఆబ్వియస్లీ దాని మీద వాళ్ళు ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకునే గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది అవే కదా. అండ్ పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ కూడా బాగుంది అనిపిస్తుంది బయటకి. మరి ఆయన ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తాడో తెలియదులే కానీ గవర్నమెంట్ కి అంతవరకు అయితే మాత్రం చాలా బాగుంది ప్రస్తుతానికి. మొన్న జగన్ గారు పరామర్శకు వచ్చి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, ఒకరు చనిపోయారు కారు కింద. అది జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా కేర్లెస్ గానే ఉంటాడుగా. జనాల గురించి పట్టించుకునే తత్వం కాదు ఆయనది. ఏదో ఆయన ఆయన వర్గం ఓట్ల కోసం డబ్బులు ఇవ్వటం, ఫ్రీగా ఇవ్వటం, మేము కట్టిన ట్యాక్స్లు తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళకి ఇవ్వటం. సో ఎఫెక్ట్ అవుద్దా అంటే ఆబ్వియస్ గా అవుద్దని అనుకుంటున్నాం. అయితే అవని అవ్వకపోతే అవ్వకపోతే, ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేసింది పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు. ఆయన చేసిన వాటిని నెగిటివ్ తీసుకున్న వాళ్ళు నెగిటివ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెడ్ బుక్ పాలన నడుస్తుందంట. రెడ్ బుక్ పాలన లేదు, తొక్కలేదు. ఎవడైనా సరే గొడవ తప్పు చేశాడు అంటే వెళ్ళిపోవడం లోపలికి. ముందు జనాలకి ఆ భయం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం క్రియేట్ చేయాలంటే వీళ్ళు ఎవరు క్రియేట్ చేయడానికి కాదులే కానీ జనాలకి ఇవాళ బేసిక్ గా తప్పు చేసినా కూడా వాడిని హీరో లాగా చూసే మైండ్ సెట్ లో ఉన్నారు జనాలు. అది కరెక్ట్ కాదు బేసిక్ గా. సో రెడ్ బుక్ పాలన, వైట్ బుక్ పాలన ఇట్లాంటివి ఉండవు. ఏదో వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం బుక్ కు పేరు పెట్టి నువ్వు నన్ను కొడితే నువ్వు రెడ్ బుక్ లో చూసి కొట్టావా, నువ్వు నన్ను ప్రైజ్ చేసే వైట్ బుక్ లో చూసి ప్రైజ్ చేసావా, ఇదంతా ట్రాష్. తప్పు చేశాడు అనుభవిస్తున్నారు అంతే. నువ్వు నేను తప్పు చేయలేదు, మన ఇద్దరు ఎందుకు వెళ్ళాలి లోపలికి? సింపుల్. అమరావతి గురించి కడితే బాగుంటది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్ గా అంతకంటే కూడా ఇంకా ఆప్షన్ లేదేమో అని నా ఫీలింగ్ మన ఆంధ్రాకి. సో అట్ ద సేమ్ టైం ప్యారల్ గా వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ అంత ఫ్యూచర్ అంతా బాగుంటుంది. నా కోసం కాకపోయినా నా పిల్లల కోసం బాగుంటుంది. లాస్ట్ గా కూటమి ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే దట్ ఇస్ ద బెస్ట్ ప్రభుత్వం. ఐ మీన్ నాకు ఇప్పుడు దగ్గర 45 years, ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇదే బెస్ట్ ప్రభుత్వం. ఐ మీన్ విత్ ఆల్ బీజేపీ కోఆర్డినేషన్, జనసేన కోఆర్డినేషన్, ఇట్ విల్ రాక్స్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.